హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. చామంతి కొత్త కేసు విషయంలో విక్రమ్ నేను స్రవంతి అనే అమ్మాయి మెడలో తాళి కట్టలేదు అని ప్లేట్ ఫిరాయించడంతో ఒక్కసారిగా చామంతి షాక్లో ఉండిపోతుంది. ఇంకా జడ్జ్ తీర్పు ఇచ్చేలోపే నాకు ఒక్కరోజు టైం ఇవ్వండి యువర్ ఆనర్, సాక్ష్యాన్ని నేను తీసుకొస్తాను అని పాపం రిక్వెస్ట్ చేసేసరికి జడ్జ్ ఒక్కరోజు టైం ఇస్తారు. సో ఆ ఒక్క రోజులో ఎలా సాక్ష్యాలు సంపాదించాలి అని ఆలోచిస్తూ ఉంటుంది చామంతి. ఒకవేళ సాక్ష్యాలు నేను చెప్పలేకపోతే ఈ ఇంటి నుండి నన్ను బయటికి పంపించేస్తారు. అప్పుడు నా ఫ్యూచర్ ఏమవుతుంది, ప్రేమ్ బాబు నా మెల్లో కట్టిన తాళి పరిస్థితి ఏమవుతుంది అని పాపం బాధపడుతూ ఉంటే ప్రేమ్ చామంతి దగ్గరికి వస్తారు. వచ్చి ఏంటి చామ్, ఏం ఆలోచిస్తున్నావు అని అంటారు. కేసు ఓడిపోతా అని భయమేస్తుంది బాబు అని అంటుంది. చామ్, ఎందుకలా అనుకుంటున్నావు? కేస్ ఓడిపోతాను అనే మాటే నువ్వు తీసేసే. నువ్వు కేస్ ఓడిపోవు చామ్, ఖచ్చితంగా గెలుస్తావు, గెలిచి తీరుతావు, నాకు ఆ నమ్మకం ఉంది చామని చాలా గట్టిగా చామంతికి మోటివేట్ చేస్తూ ఆఖరి నిమిషం వరకు పోరాడడమే మన లక్షణం చామ్. ఎందుకంటే ఇలాంటి కేసులు ఎన్ని 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 జరుగుతాయో తెలుసా. ఇంకా ఇంకా ఇన్ఫ్లుయెన్స్ యూస్ చేస్తూనే ఉంటారు. మనకి ఏదో ఒక చిన్న లూప్ పాయింట్ దొరుకుతుంది. అయినా మనం ఈవినింగ్ మాట్లాడుకున్నాం కదా పంతులు గారిని వెళ్ళి కలవాలి అని. పంతులు గారే గుళ్ళో పెళ్లి చేసుంటారు కాబట్టి ఆయన మనకి ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు చామని. ఇంకా అలా చామంతికైతే పాపం ధైర్యం చెప్తాడు ప్రేమ్. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. కోర్ట్ సెషన్స్ మళ్ళీ స్టార్ట్ అవుతాయి. చామంతి ప్రేమ్ ఇద్దరూ గుడిలో ఉన్న పంతులు గారిని కలుస్తారు. కలిసి పంతులు గారి దగ్గరికి వెళ్ళి, పంతులు గారు, మీరు చెప్పే నిజం బట్టే మాకు ఈ కేసు ఆధారపడింది, శ్రావణి జీవితం ఆధారపడింది. తను మీరు అబద్ధం చెప్తే తను కృంగిపోతుంది, తను తను చాలా బాధపడుతుంది. కాబట్టి ప్లీజ్ మీరు కేవలం నిజం మాత్రమే చెప్పాలి పంతులు గారు అని పాపం బాధపడుతూ ఉంటుంది చామంతి. అయ్యో అమ్మా, నువ్వు ఇంతలా చెప్తుంటే నేను ఎందుకమ్మా అబద్ధం చెప్తాను, ఖచ్చితంగా నేను నీకు నిజమే చెప్తానమ్మా అని చెప్పి ఇంకా అలా కోర్టుకి వస్తారు పంతులు గారు. సో కోర్ట్ బోన్లో పంతులు గారిని ప్రవేశింపజేస్తారు. చామంతి, యువర్ ఆనర్, మీకు నేను మాటిచ్చినట్టు సాక్ష్యాన్ని తీసుకొచ్చాను. ఈయన ఇక్కడే ఉన్న రామాలయంలో పూజారి గారు. నిన్న ఈయన అవైలబుల్గా లేరు, కానీ ఒక 2 రోజుల క్రితం ఇదిగో ఈ విక్రమ్ అండ్ శ్రావణి పెళ్లి చేసుకుంది ఈయన గుళ్ళోనే, పెళ్లి చేయించింది కూడా ఈయనే. కాబట్టి ఈయన నోటి నుండే మీరు నిజం వినండి అనేసరికి ఒక్కసారిగా ఇంకా అలా పంతులు గారు చెప్పడం స్టార్ట్ చేస్తారు. ఇదేంటి నిజమేంటమ్మా, అయినా యువర్ ఆనర్, జడ్జి గారు, వీళ్ళు అన్ని అబద్ధాలు ఆడుతున్నారండి, నాకు అబద్ధం చెప్పమని చెప్పారు. ఇంకా పంతులు గారు కూడా అలా అబద్ధం చెప్పేసరికి ఒక్కసారిగా పాపం షాక్లో ఉండిపోతుంది చామంతి. కుప్ప కూలిపోతుంది. వీళ్ళిద్దరికీ అసలు పెళ్ళే జరగలేదు. వీళ్ళు నాకు అబద్ధం చెప్పమన్నారు, అబద్ధం చెప్తే డబ్బులు కూడా ఇస్తామన్నారు అని చెప్పేసరికి ఇంకా చామంతి అయితే పాపం కుప్ప కూలిపోతుందనమాట. అలా ఇంకా చామంతి ప్రేమ్ ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. చామంతి ఇంకా కన్నీళ్ళు పెట్టుకుంటూ, ఇప్పుడు ఈవిడ ఇలా చేశారు కాబట్టి చామంతి ఇంటి నుండి బయటికి వెళ్ళిపోక తప్పదు అనే మాటలే చామంతికి గుర్తుకు వస్తూ ఉంటాయి. పాపం చామంతి ఏమో అలా ఇంకా కుప్పకూలేసరికి జడ్జ్ కూడా చూడండి, న్యాయాపవాదాలు న్యాయాన్యాయాలు కన్సిడర్ చేసిన తర్వాత విక్రమ్ వైపే అంతా కరెక్ట్గా ఉంది అని ఈ కోర్ట్ నిర్ణయించడం జరిగింది. విక్రమ్ చెప్పింది నిజమేనని, విక్రమ్ శ్రావణిలకి పెళ్ళి జరగలేదు అని కోర్ట్ నిర్ధారించింది. దిస్ కోర్ట్ ఇస్ జాయింట్ అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు జడ్జ్. ఒక్కసారిగా పాపం చామంతి ఏమో అలా కుప్పకూలి చూస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా చిటికలు వేస్తూ నిషా పిలుస్తుంది చామంతిని. చామంతి తల వంచుకొని వెళ్ళిపోతూ ఉంటే, ఏంటి అబ్బో కళ్ళ నుండి కన్నీళ్ళు వస్తున్నాయా, ఇక నీ బ్యాగ్ సర్దుకోవాల్సిన టైం వచ్చేసింది. ఎందుకంటే ఇంక నువ్వు ఏమీ చేయలేవు. దానికి కారణం ఏంటో తెలుసా, నేను. చూడు, పంతులు గారిని ఇవాళ పొద్దున కలిసావు, కానీ నేను నిన్న రాత్రే కలిసా. రాత్రి కలిసి ఆయనకి ఇవ్వాల్సిన సంభావన ఇస్తే ఆయన నిజం ఆటోమేటిక్గా చెప్పేశాడు. కాబట్టి ఇప్పుడు నువ్వు అర్థం చేసుకుంది ఏంటి, నాతో జాగ్రత్తగా ఉండాలి. ఒక్కసారి నేను కేసు టేకప్ చేస్తే
నా వైపు అన్యాయం ఉన్నా డబ్బుతో కొనేసి న్యాయం వైపు తిప్పుతాను. ఇప్పుడు నువ్వు ఆ ఇంటి నుండి వెళ్ళిపోతున్నావు కాబట్టి నాకు చాలా ప్రశాంతంగా ఉంది అని ఇంకా నిషా ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యి అలా వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ జడ్జ్ ఉంటారు. ఒక్కసారిగా జడ్జ్ని చూసి షాక్ అయిపోతుంది నిషా. ఇంకా అలా క్లాప్స్ కొడుతూ ప్రేమ్ అండ్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వస్తూ ఉంటారు. ప్రేమ్ అయితే అలా ఇంకా చూస్తూ ఉంటాడనమాట నిషా వైపు. నిషా ఏమో ప్రేమ్ వైపు చూస్తూ ఉంటుంది. ప్రేమ్ అలా ఇంకా నిషాతో, చూడు, నీ గురించి నాకు తెలుసు, అందుకే నేను ముందుగానే జడ్జ్ గారితో మాట్లాడాను అని నిజం చెప్పడం స్టార్ట్ చేస్తారు. ఆ నిజం ఏంటి అంటే ఇంకా ఫ్లాష్ బ్యాక్లో ఎప్పుడైతే కోర్ట్ సెక్షన్ స్టార్ట్ అవ్వకముందే ప్రేమ్ వెళ్ళి జడ్జ్ని కలుస్తారు. జడ్జ్, ప్రేమ్ ఇలా కలిసారేంటి అని అడుగుతారు. సార్, నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలనుకుంటున్నాను సార్. అది ఏంటి అంటే మీకు ఒక నిజం చెప్పాలి. నిషా ఒక మినిస్టర్ కూతురు, ఆ విషయం మీకు తెలుసు కదా. తన డబ్బుని, తన పవర్ని తను చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఇన్ఫ్లుయెన్స్ చేసే ఇదంతా చేస్తుంది. తన వైపే సాక్ష్యాలన్నీ ఉండేలా తను చాలా వైపు తిప్పుతుంది సార్. తన వైపు సాక్ష్యాలు ఉండేలా ఎవరైనా తనకి ఎగెయిన్స్ట్గానే సాక్ష్యం చెప్పేలాగే తను చేస్తుంది. కాబట్టి ఈ విషయాల్లో నేను మిమ్మల్ని ఒకే ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను అని అంటారు. చూడండి ప్రేమ్, మీ రిక్వెస్ట్ చేయడం కరెక్ట్ కాదు. నిజం చెప్పాలి అంటే ఇది కోర్టుకి వ్యతిరేకం కూడా. కానీ ఒకటి మాత్రం నిజం, మీరు ఇప్పటి వరకు టేకప్ చేసిన కేసెస్ అన్నీ పేదవాళ్ళకి న్యాయం జరిగే కేసెసే. మీ పాత హిస్టరీ రికార్డ్స్ని నేను దృష్టిలో పెట్టుకొని ఈ ఒక్కసారి నీకు ఛాన్స్ ఇస్తాను. ఈ ఛాన్స్ని నువ్వు అస్సలు మిస్ చేసుకోవద్దు అని అంటారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ ఒక్కసారి నాకు హెల్ప్ చేయండి అని ఇంకా హెల్ప్ చేయమంటారు. సో అలా జడ్జ్ అయితే కోర్టులో తీర్పు పాస్ చేసిన తర్వాత వచ్చి చూసేసరికి నిషా చామంతితో ఛాలెంజ్ చేశానని, కావాలనే పంతులు గారిని కూడా కొనేశాను అనే విషయాన్ని చెప్పడంతో అలా నిషా నిజస్వరూపం బయటపడుతుంది. ఇంకా ఒక్కసారిగా అలా నిషా షాక్లో ఉండిపోతుంది. అదంతా చూస్తూ రమాదేవి కూడా అలా షాక్లో ఉండిపోతుంది. ఇంకా వెంటనే జడ్జ్ అయితే నిషా దగ్గరికి వచ్చి, యూ చీట్, నువ్వు ఇంత మోసం చేస్తావని అస్సలు అనుకోలేదు. అయినా నువ్వు చేసింది చాలా తప్పమ్మా, చాలా పెద్ద తప్పు. ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు చెప్తున్నాను, మళ్ళీ కోర్ట్ స్టార్ట్ అవుతుంది అని మళ్ళీ కోర్ట్కి అందరినీ పిలిపించి ఇప్పుడే నా కళ్ళతో చూసిన నిజాన్నే నేను మనస్ఫూర్తిగా చెప్పాలి అని కోరుకుంటున్నాను. అది ఏంటి అంటే నిషా అనబడే ఈ అసిస్టెంట్ అడ్వకేట్ తన పదవిని, తన పవర్ని యూజ్ చేసి జనాలని కొనేసి విక్రమ్ వాళ్ళ అమ్మ చేత బెదిరించబడి అబద్ధం చెప్పారు. పంతులు గారేమో ఈ నిషా దగ్గర డబ్బులు తీసుకొని అబద్ధాన్ని చెప్పారు. కాబట్టి చట్టానికి కళ్ళుండవు అంటారు. బట్ ఇలాంటి ముసుగులో ఉన్న పెద్ద వాళ్ళు, డబ్బుతో కొనగలిగేంత స్థాయి ఉన్నవాళ్ళు చేసే తప్పుల్ని ఖచ్చితంగా ఆ కళ్ళగంతలు తీసి చూడాలి. చూసే పవర్ ఈ జడ్జ్కి ఉంది, ఖచ్చితంగా ఉంది. కాబట్టి నేను నా కేసుని రీటేకప్ చేసి పర్సనల్గా మళ్ళీ దీన్ని రీఇష్యూ చేసి ఇప్పుడు తీర్పిస్తున్నాను. విక్రమ్ స్రవంతిలకి పెళ్ళయింది. తను ఇప్పుడు తనతో ఎంతో చక్కగా ఉండొచ్చు. వాళ్ళిద్దరికీ పెళ్ళయింది కాబట్టి, వాళ్ళిద్దరూ మేజర్స్ కాబట్టి ఇప్పుడు వాళ్ళని ఎవ్వరూ ఏమీ అనే అవకాశం కానీ అవసరం కానీ ఉండదు అని చాలా గట్టిగా చెప్తారు. ఒక్కసారిగా ఇంకా అలా షాక్లో అయితే ఉండిపోతుంది నిషా. అదంతా చూస్తూ రమాదేవి, రోజా కూడా షాక్లో ఉండిపోతారు. ఇంకా అలా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అలా చూస్తూ ఉండిపోతే పాపం ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది చామంతి. హర్షవర్ధన్, నాకు తెలుసు నా నమ్మకమే గెలుస్తుందని నాకు తెలుసు అని ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకలా చామంతి కేసు గెలుస్తుంది. రమాదేవికి చుక్కలు కనబడతాయి. అలా హర్షవర్ధన్, ఏంట్రమా ఏం ఆలోచిస్తున్నావు? ఓ, చామంతి కేసు గెలిచిందనా? తన్నీపై ఏమీ పగబట్టదులే రమా అని అంటారు. నాన్ సెన్స్, అది నాపై పగబట్టడం ఏంటి అని అంటారు. ఏమో, నువ్వు కాస్త జాగ్రత్తగానే ఉండాలి రమా. ఎందుకంటే చామంతి చాలా మంచి అమ్మాయి. అలాంటి అమ్మాయి విషయంలో
నువ్వు ఇంతలా బాధపడ్డావు కదా, ఇంతలా తన్ని బాధ పెట్టావు కదా, కాబట్టి ఈ బాధ ఖచ్చితంగా నీకు ఏదో ఒక రూపంలో వస్తుంది రమా అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతారు హర్షవర్ధన్. సో చామంతి ప్రేమ్ ఇద్దరు ఇంటికి రాగానే ఇంకా అలా ఎంతో హ్యాపీగా ఉంటుందన్నమాట. తనైతే చంద్రిక, మీరిద్దరూ కేసుని గెలిచారు, నిజంగా నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది, ఈ విషయంలో మీకు ఎంత ఎంత దిష్టి తీసినా తప్పే లేదు అని ఇద్దరికి హారతిని ఇస్తుంది. అలా ఇంకా అదంతా చూస్తూ ఉంటారు చామంతి అండ్ ప్రేమ్. ఇంకా అలా కేసు గెలిచినందుకు చిట్టి రోబో కూడా ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది ఇలా ఉండగా ఆ రోజు నైట్ అవుతుంది. చామంతి ఎంతో హ్యాపీగా ఉంటుంది. అప్పుడే ప్రేమ్ చామంతి దగ్గరికి వస్తారు. చామంతి దగ్గరికి వచ్చి, చామ్, నువ్వు కేసు గెలిచావు కదా, తాళికి ఉన్న విలువని బంధాన్ని కోర్టులో ఇవాళ అంత చక్కగా చెప్పావు కదా చామ్, మరి ఎందుకు నేను కట్టిన తాళిని నువ్వు తీసేశావు అని అడుగుతారు. ఒక్కసారిగా ఇంకా అలా షాక్లో ఉండిపోతుంది పాపం చామంతి. బాబు అని అంటుంది. లేదు చామ్, నువ్విలా నువ్విలా మాట్లాడుతుంటే నాకు చాలా బాధగా ఉంది చామ్. ఎందుకంటే నువ్వే నా ప్రాణం అనుకున్నాను, నువ్వే నా లోకం అనుకున్నాను. కానీ నీ మెల్లో నేను తాళి కట్టినా నువ్వు అది తీసి ఇచ్చేసావంటేనే నాకు చాలా చాలా బాధేసించాం అని ఏడుస్తూ ఉంటే ఇంకా ప్రేమ్ని వెనకాల నుండి హక్ చేసుకుంటుంది పాపం చామంతి. హక్ చేసుకొని, లేదు బాబు, లేదు, నేను ఎప్పటికీ ఎప్పటికీ మీ ప్రేమను కోల్పోలేదు. ఒకసారి చూడండి బాబు, మీరు కట్టిన తాళి నా మెల్లో ఇంకా అలాగే ఉంది. మీరు నేను తాళి తీసేశానని ఎలా అనుకుంటారు బాబు, ఎలా అనుకుంటారు అని తాళిని చూపించేసరికి ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట ప్రేమ్. ఇంకా అలా చామంతిని హక్ చేసుకుంటాడు. బాబు, నాకు ఒకసారి మా నాన్నని చూడాలనిపిస్తుంది, మా నాన్న దగ్గరికి వెళ్దాం బాబు అని ఇంకా మార్నింగ్ అవ్వగానే నాన్న దగ్గరికి వెళ్ళాలి అని ఫిక్స్ అయిపోతారు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. చామంతి అండ్ ప్రేమ్ ఇద్దరు కలిసి రామచంద్రయ్య దగ్గరికి వెళ్తారు. రామచంద్రయ్య, బిడ్డ చామంతి అని చామంతి వైపు చూస్తూ ఉంటే చామంతి ఏమో ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ప్రేమ్ వైపు చూస్తూ రామచంద్ర వైపు చూస్తూ నాన్న అని వాళ్ళ నాన్నని హక్ చేసుకుంటుంది. నాన్న, పెళ్ళయ్యాక నీ ఆశీర్వాదం తీసుకోవాలని ఇలా వచ్చాను, ఇదిగో నాన్న ఆశీర్వదించండి అని ఇద్దరిని ఆశీర్వదించమని అడుగుతుంది. సో ఇద్దరు కాళ్ళు వంగేసరికి ఆశీర్వదిస్తారు రామచంద్రయ్య. నిండు నూరేళ్ళు సుఖంగా సంతోషంగా ఉండండి బిడ్డ అని ఇద్దరికి హ్యాపీగా ఆశీర్వదిస్తారనమాట. అలా రామచంద్రయ్య అదంతా చూస్తూ ఉంటాడు ప్రేమ్. మీరేమీ కంగారు పడకండి మావగారు, నేను ఖచ్చితంగా చామంతిని ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటాను, ఖచ్చితంగా చూసుకుంటాను అని రామచంద్రయ్యకి మాటిస్తారు. బాబు, నేను నేను ఒక నిమిషం మీతో మాట్లాడాలి. ఆ బిడ్డ చామంతి, కాస్త దాహం అవుతుంది, అక్కడికి వెళ్ళి వాటర్ తీసుకురమ్మా అని అంటారు. అలాగే నాన్న అని చెప్పి ఇంకా వాటర్ తీసుకురావడానికి వెళ్తుంది. బాబు, మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. అది ఏంటి అంటే, చామంతి చామంతి నా బిడ్డ నా బిడ్డ కాదు బాబు అని అంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ప్రేమ్. ఏం మాట్లాడుతున్నారండి మీరు అని అడుగుతారు. అవును బాబు, నేను చెప్పేది నిజం, చామంతి నా బిడ్డ కాదు, చామంతి నేను పెంచుకున్న బిడ్డ. చామంతి గతం మర్చిపోతే చామంతిని నేను తెచ్చుకున్న బాబు, నేను పెంచుకున్న చామంతి ఒక యువరాణి, రాజావారి రాణివారి గారి అసలైన మనవరాలే చామంతి. కానీ ఈ విషయం ఎవరికి తెలియదు బాబు, మీరు కూడా ఎవరికి చెప్పకండి, సమయం వచ్చినప్పుడు చెప్పండి బాబు. నా బిడ్డ చామంతికి ఎలాంటి ఎలాంటి దుస్థితి పట్టకూడదు బాబు, అందుకే ఈ విషయాన్ని మీకు చెప్తున్నాను అని పాపం అలా చెప్పేసరికి ఇంకా ఒక్కసారిగా అలా షాక్లో ఉండిపోతాడు ప్రేమ్. చామంతి యువరాణి అని తెలుసుకొని ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.